హాయ్ మామ. ఇప్పుడు చాలామందికి ఈ డీమ్యాట్ ఎగ్జామ్ అంటే డౌట్ ఉంది. ఆ డీమ్యాట్ ఎగ్జామ్ ఏందో క్లియర్గా మనం బాలాజీని అడిగి తెలుసుకుందాం. చెప్పు బాలాజీ, డీమ్యాట్ ఎగ్జామ్ అంటే ఏందో. డీమ్యాట్ అంటే డిజిటల్ మాస్టర్ టెస్ట్. ఇది జర్మనీ గవర్నమెంట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఏపీఎస్తో పాటు ఈ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఏపీఎస్ వాళ్ళకి సెండ్ చేయాలి. అది సెండ్ చేస్తేనే ఏపీఎస్ సర్టిఫికేట్ మనకు వస్తుందన్నమాట. ఇది ఎవరెవరికి అప్లికబుల్ బాలాజీ? ఇది ఎవరైతే జర్మనీలో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే. ఎవరైతే బ్యాచిలర్స్ పిహెచ్డి చేస్తారు కదా వాళ్ళకి అవసరం లేదు. ఓన్లీ మాస్టర్స్ స్టూడెంట్స్కి అవసరం ఇది. అవునా? వీళ్ళు ఎప్పటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు? ఇది జూన్ 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఓపెన్లో ఉంది. ఈలోపు మీరు అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 26న ఎగ్జామ్ ఉంటుంది. అక్టోబర్ 12న రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చాక రిజల్ట్ కాపీని మనము ఏపీఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. అవునా? ఇప్పుడు అంటే ఎగ్జామ్ దేని గురించి ఉండబోతుంది బాలాజీ? అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? అంటే ప్రిపేర్ కావాలి వీళ్ళు. ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి? ఇది ఎగ్జామ్ వచ్చి 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి కోర్ మాడ్యూల్, ఒకటి సబ్జెక్ట్ మాడ్యూల్. కోర్ అంటే జస్ట్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మామూలుగా మనం జిఆర్ఈ రాస్తాం కదా, సేమ్ అలాగే ఉంటుంది కోర్ మాడ్యూల్లో. సబ్జెక్ట్ మాడ్యూల్ ఏంటంటే మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అయితే ఉంటారో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సిఎస్ అయితే సిఎస్సి, ఈసీ, ఎలక్ట్రికల్, మీరు ఏ బ్రాంచ్ అయితే చదువుతారో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈచ్ 90 minutes, మొత్తం 3 hours ఎగ్జామ్. ఇది ఇంకోటి, ఇది ఓన్లీ టెస్ట్ అట్ సెంటర్లోనే రాయాలి. హోమ్ బేస్డ్ ఏమైనా చేద్దాం అనుకున్నా అవ్వదు. టెస్ట్ సెంటర్లోనే రాయాలి.